హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో దబాంగ్ ఢిల్లీ కేసీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ పై 35-21 స్కోరు తేడాతో ఘన విజయం సాధించి తమ అజేయ పరంపరను కొనసాగించింది. నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో అషు మాలిక్ 9 పాయింట్లు సాధించగా నవీన్ కుమార్ మరియు యోగేష్ హైఫైవ్లతో మద్దతుగా నిలిచారు. మ్యాచ్ ప్రారంభంలోనే అర్జున్ దేశ్వాల్ మరియు అషు మాలిక్ తమ జట్ల కోసం మొదటి పాయింట్లను అందించారు. ఆ తర్వాత జైపూర్ పింక్ ప్యాంథర్స్ అషు మాలిక్ ను డూ ఆర్ డై రైడ్ లో అవుట్ చేయడం ద్వారా స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. అయితే అర్జున్ దేశ్వాల్ కూడా త్వరగానే బెంచ్ కు వెళ్లడం వల్ల ఇరు జట్లు ఎంతో జాగ్రత్తగా ఆడుతూ నెమ్మదిగా పాయింట్లు సాధించాయి. అషు మాలిక్ అవుట్ అయిన తర్వాత దబాంగ్ ఢిల్లీ కేసీ తరపున నవీన్ కుమార్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మరోసారి ఆధిక్యం సంపాదించింది. సుర్జీత్ సింగ్ 2 టాకిల్ పాయింట్లు సాధించగా అర్జున్ దేశ్వాల్ రైడింగ్ లో తన ప్రతిభను ప్రదర్శించాడు. యోగేష్ నీరజ్ నార్వాల్ పై సూపర్ టాకిల్ చేస్తూ మ్యాచ్ ను సమం చేశాడు. దీని ద్వారా పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. దబాంగ్ ఢిల్లీ కేసీ అషు మాలిక్ డూ ఆర్ డై రైడ్ లో విజయం సాధించి ఆధిక్యంలోకి వచ్చింది. అర్జున్ దేశ్వాల్ తన డూ ఆర్ డై రైడ్ లో విఫలమవడంతో ఢిల్లీ జట్టు జైపూర్ పింక్ ప్యాంథర్స్ పై ఆల్అౌట్ సాధించింది. అషు మాలిక్ తన మంచి ఆట తీరు కొనసాగిస్తూ తన జట్టును 17-9 స్కోరుతో హాఫ్ టైం వరకు 8 పాయింట్ల ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. రెండవ భాగంలో కూడా దబాంగ్ ఢిల్లీ కేసీ మునుపటి తరహాలోనే ఆధిపత్యం ప్రదర్శించింది. అషు మాలిక్ మరియు ఆశిష్ మాలిక్ తమ ప్రతిభతో లీడ్ ను 11 పాయింట్లకు పెంచారు. మరోసారి జైపూర్ పింక్ ప్యాంథర్స్ పై ఆల్అౌట్ పాయింట్లు సాధించి 14 పాయింట్ల భారీ ఆధిక్యం సాధించారు. అర్జున్ దేశ్వాల్ తిరిగి జట్టులోకి వచ్చి రైడింగ్ లో తన ఫామ్ ను కనబరిచే ప్రయత్నం చేశాడు. డిఫెండింగ్ ఆటగాళ్లు కూడా సహకరించారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆధిక్యాన్ని 11 పాయింట్లకు తగ్గించడంతో పోటీ కొంత ఉత్కంఠభరితంగా మారింది. కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ పునరాగమనం చేసే ఆశలు త్వరగానే క్షీణించాయి. దబాంగ్ ఢిల్లీ కేసీ డిఫెండింగ్ లో క్రమశిక్షణతో నిలబడింది. అర్జున్ దేశ్వాల్ కొన్ని పాయింట్లను సాధించినప్పటికీ అది విరామాన్ని పూడ్చేందుకు సరిపోలేదు. మ్యాచ్ ముగింపు దశలో అషు మాలిక్ సూపర్ 10 పూర్తి చేయలేకపోయినప్పటికీ యోగేష్ హైఫై ను తన పేరుతో నమోదు చేసుకున్నాడు. చివరికి దబాంగ్ ఢిల్లీ కేసీ 14 పాయింట్ల తేడాతో విజయం సాధించి తమ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించింది. సో ఫ్రెండ్స్, ఈ విజయంతో దబాంగ్ ఢిల్లీ కేసీ మరోసారి తమ మేటి జట్టుగా నిలిచింది. అషు మాలిక్, నవీన్ కుమార్, యోగేష్ వంటి ఆటగాళ్లు తమ ప్రతిభతో అభిమానులను మరింత ఆకట్టుకున్నారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ చివరి వరకు పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఢిల్లీ జట్టు ఆధిపత్యాన్ని నిలుపుకొని 14 పాయింట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ లో తమ అజేయ పరంపరను కొనసాగిస్తున్న ఢిల్లీ జట్టు ఈ విజయంతో తదుపరి మ్యాచ్లలో మరింత ఉత్సాహంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. సో దబాంగ్ ఢిల్లీ జట్టు యొక్క అద్భుతమైన విజయం చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.